నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో హన్మకొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి డోర్నకల్ రైల్వే స్టేషన్ పూర్తిగా జలమయమైంది. భారీ వర్షాలతో అధికారులు వరంగల్ రైల్వే స్టేషన్లో 2 రైళ్లను నిలిపివేశారు. ప్రస్తుతం ఉన్న వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు భద్రత దృష్ట్యా ఈస్ట్ కోస్ట్ కేరళ ఎక్స్ప్రెస్లను నిలిపివేస్తున్నారు. దీంతో డోర్నకల్ మీదుగా ప్రయాణించే రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. దీంతో పాటు నాందేడ్ విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇవాళ రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ వెల్లడించారు. టాటానగర్ ఎర్నాకులం ఎక్స్ప్రెస్ ట్రైన్ వరంగల్ ఖమ్మం మీదుగా హౌరా సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్, కాజీపేట మీదుగా హౌరా బెంగళూరు ఎక్స్ప్రెస్ వరంగల్ ఖమ్మం మీదుగా దారి మళ్లించి నడిపించినట్లు పేర్కొన్నారు. మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో హన్మకొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి డోర్నకల్ రైల్వే స్టేషన్ పూర్తిగా జలమయమైంది. భారీ వర్షాలతో అధికారులు వరంగల్ రైల్వే స్టేషన్లో 2 రైళ్లను నిలిపివేశారు. ప్రస్తుతం ఉన్న వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు భద్రత దృష్ట్యా ఈస్ట్ కోస్ట్ కేరళ ఎక్స్ప్రెస్లను నిలిపివేశామన్నారు. దీంతో డోర్నకల్ మీదుగా ప్రయాణించే రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. దీంతో పాటు నాందేడ్ విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇవాళ రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ వెల్లడించారు. టాటానగర్ ఎర్నాకులం ఎక్స్ప్రెస్ ట్రైన్ వరంగల్ ఖమ్మం మీదుగా హౌరా సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్, కాజీపేట మీదుగా హౌరా బెంగళూరు ఎక్స్ప్రెస్ వరంగల్ ఖమ్మం మీదుగా దారి మళ్లించి నడిపించినట్లు పేర్కొన్నారు. మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో హన్మకొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి డోర్నకల్ రైల్వే స్టేషన్ పూర్తిగా జలమయమైంది. భారీ వర్షాలతో అధికారులు వరంగల్ రైల్వే స్టేషన్లో 2 రైళ్లను నిలిపివేశారు. ప్రస్తుతం ఉన్న వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు భద్రత దృష్ట్యా ఈస్ట్ కోస్ట్ కేరళ ఎక్స్ప్రెస్లను నిలిపివేశామని వెల్లడించారు. ఇక దీంతో డోర్నకల్ మీదుగా ప్రయాణించే రైళ్లను దారి మళ్లించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ లో అందిస్తారు. శ్రీధర్, ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయంలో పూర్తిగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా
పూర్తిగా రైలు ప్రయాణాలు అయితే నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. నిన్నటికి నిన్నే దానికి సంబంధించిన అంశంలో రైల్వే అధికారులు కూడా రేపటి జరగబోయే ప్రమాదానికి ముందస్తుగానే రైళ్లను నిలిపివేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రైళ్లు అయితే సికింద్రాబాద్ నుంచి విజయవాడ వైపు మరుగులైతే అయితే దానికి సంబంధించిన అంశంలో ఈ రోజు జరిగినటువంటి ఉదయం భారీ వర్షాలకు అక్కడ కేసముద్రం అదే విధంగా డోర్నకర్ సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ లో అతి భారీగా వరద నీరు రైల్వే ట్రాక్ పై చేరుతూనే పూర్తిగా రైళ్లను అయితే నింపుదల చేసినటువంటి సందర్భం కనబడింది. ముఖ్యంగా వరంగల్ రైల్వే స్టేషన్ పై ఆదిపేట మీదుగా వెళ్ళేటువంటి దాదాపుగా 14 రైళ్లు అయితే అటు విజయవాడ వైపు వస్తుంటాయి, విజయవాడ నుంచి ఇటు సికింద్రాబాద్ కు వస్తుంటాయి. అయితే ఈ నేపథ్యంలో నిన్నటి నుంచే ఏదైతే ఉంటుందో దానికి అంశంలో ఏదైతే ముఖ్యంగా వర్షం ప్రభావం ఎక్కువ ఉన్నాయని చెప్పినటువంటి హౌరా ఎక్స్ప్రెస్ అదే విధంగా ఇంకోటి ఇక్కడ దగ్గర ఉన్నటువంటి కేరళకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్ అయితే పూర్తిగా నిలిపివేశారు. ముఖ్యంగా ఈస్ట్ కోస్ట్ కు సంబంధించినటువంటి ట్రైన్ దాదాపుగా 2 గంటల పైబడి ఇక్కడ నిలిచి ఉన్నటువంటి సందర్భం పడుతుంది. దాదాపుగా 2 గంటల నుంచి ప్రయాణికులు వరంగల్ రైల్వే స్టేషన్ లో వెయిట్ చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా అంటే ప్రయాణ వ్యాసాలకైతే భయపడుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎప్పుడైతే ఈ తుఫాను ప్రభావం తగ్గుముఖం పడుతుందో రైల్వే ట్రాక్ పై సంబంధించినటువంటి అంశంలో ఎక్కడైతే వాటర్ ఫ్లోటింగ్ తక్కువ అవుతుందో ముఖ్యంగా డోర్నకల్ సంబంధించినటువంటి జంక్షన్ వద్ద భారీగా మనం విజువల్స్ లో చూడొచ్చు. డోర్నకల్ జంక్షన్ వద్ద భారీగా రైల్వే ట్రాక్ పై నీరు నిలవడంతో ఇక్కడ ప్రయాణాలకు ఆటంకం కలిగిందని చెప్పేసి రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం మేరకే ప్రధానంగా వరంగల్ రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి ట్రైన్లను నిలుపుదల చేశారు. అయితే ఇక్కడ నుండి ప్రయాణికులు అయితే మనతో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఇక్కడ నిలిపివేశారు, మేము సుదూర ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ ప్రయాణికులు అంటున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. कहाँ से आया? हाँ, क्या हुआ अभी? अब कहाँ है? हाँ, कई गुरु किया? हाँ, बारिश गिरे ना? ఈ విధంగా చెప్తున్నారు. ప్రధానంగా రైల్వే అధికారులను ఇంతకుముందే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ మేనేజర్ ను మనం 99 టీవీ సంప్రదించగా భారీ వర్షాల ప్రభావంతోనే ముందస్తుగానే చెప్పాం. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో డోర్నకల్ జంక్షన్ వద్ద భారీగా నీళ్లు నిలిచాయా, స్టేషన్ లో బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు కాబట్టి పైనుంచి ఒకవేళ మాకు ఆర్డర్స్ వస్తే ఈ ట్రైన్లను వదిలే అవకాశం ఉందని చెప్పి రైల్వే మేనేజర్ చెప్తున్నటువంటి అంశం అయితే కనబడుతుంది. దానికి సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా రైల్వే ట్రాక్ నీటముడు కూడా కాకుండా కొన్ని ప్రాంతాలలో డేట్ అండ్ రోల్ లో రైల్వే ట్రాక్లు ఉన్నాయని చెప్పి కూడా మనం రైల్వే అధికారులకు 99 టీవీ ద్వారా ఎక్స్క్లూజివ్ గా అందించాము. దీంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా సహాయక చర్యలు చెప్పే విధంగా అప్రమత్తమయ్యారు. అదేవిధంగా రైలుకు సంబంధించినటువంటి అంశంలో ట్రాక్ల పైన కూడా ట్రయల్ రన్లు నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూస్తున్నారు. మొత్తంగా వర్ష ప్రభావం వెలిసిన తర్వాత వరద ప్రభావం తగ్గిన తర్వాతనే జంక్షన్ల ద్వారా మొదట ట్రయల్ రన్ చేసిన తర్వాతనే ట్రైన్లను పంపే ప్రయత్నం అయితే కొనసాగుతుందండి రైల్వే అధికారులు చెప్తున్నటువంటి అంశం అయితే. ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి తుఫాను ప్రభావంతో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం జరిగిందని మాత్రం తెలుసుకోవచ్చు మనం. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో